మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ధర్మరాజు గారితో అంటాడు, సూర్యనారాయణమూర్తిగా ప్రకాశించి ముందు అన్ని మొక్కలలోనూ పత్రహరితాన్ని ఏర్పాటు చేసి శాకాహారాన్ని మాంసాహారులు తిని బలిస్తే మాంసాహారులు కేవలంగా ఉన్న ప్రాణులు ఈ శాకాహారం తిని బలిసిన ప్రాణులను తిని అవి బతుకుతూ ఉంటాయి. ఇంత ఆహారాన్ని ఒక్క సూర్యనారాయణమూర్తి స్వరూపంతో లోకంలో ఇంతమందికి వడ్డిస్తున్నవాడు భగవానుడు. అటువంటి భగవంతుడు లేడు అనడానికి అవకాశం ఎక్కడిది? ఇన్ని చేస్తున్నవాడు ఎక్కడున్నాడు అని చూడాలని నీకు అనిపిస్తే రేపు ఉదయం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నరసింహ అన్న పేరుతో నిలబడి ఉన్నాడే, ఆయనే ఇంతమందికి అన్నం పెడుతున్నవాడు. నరసింహుడంటే కేవలం హిరణ్యకశిపుణ్ణి చంపినవాడు ఒక్కడే అనుకుంటున్నావేమో, కాదు. జగత్తులో ఇన్ని ప్రాణులకు అన్నమును పెడుతున్నవాడు ఆయనొక్కడే. అటువంటి మహా అన్నదాత అయినటువంటి పరమాత్మ విష్ణుస్వరూపుడు స్థితికారుడు అయినటువంటి నరసింహుడు ఎంత గొప్పవాడు.